హలో హాయ్ అందరికీ నమస్తే. బాగుండ్రా అందరూ? వెల్కమ్ టు మహాలక్ష్మిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను పనసకాయ కర్రీ చేద్దామని అనుకున్నాను. అయితే ఏదో రిక్వెస్ట్ మీద ఉంది. మా కజిన్ నాకు పనసకాయ కర్రీ చేసి చూపిస్తావా అక్క అని చెప్పింది. అయితే నేను సరే చేస్తా. అయితే సరే అక్క, నేను పనస తీసుకొస్తా, నువ్వు చేసి నాకు చూపెట్టు అన్నది. ఇంకా కటింగ్ కూడా నాకు రాదు, చూపెట్టమంటే. అయితే అది కూడా చూపిస్తా అని ఇదిగోండి చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చేతులకి ఇంకా చాకుకి మంచిగా నూనె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే కట్ చేయాలి, లేకపోతే అది దాని పాలు అనేది ఒకటి గమ్ లాగా మనకు అంటుకుంటుంది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకోసం పెట్టుకుంటేనే కొంచెం మంచిగా మనం కట్ చేయగలుగుతాం. కట్ చేసిన తర్వాత ఇది గ్రీన్ పార్ట్ తీసేసి లోపల ఉన్న పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇంకా ఈ సీడ్స్ ఉన్నాయి కదా, గింజలు, అది కూడా బాగుంటాయి. ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ గింజలు, ఇది కూడా బాగుంటాయి. టేస్ట్లో తింటుంటే చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ మనం కుక్కర్లో 2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్, చిటికెడ పసుపు, ఇంకొక బిర్యానీ ఆకు, ఇంకా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది ఏదైతే కట్ చేసుకున్నాం మనం పనసకాయ, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఆగాలి. ఈ 2 ఇత్తడి డబ్బాలు మా అత్తమ్మ గుర్తుకు పెట్టుకున్నాను కిచెన్లో నేను. బాగున్నాయా? ఇప్పుడు ఒక విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్లకి గ్యాస్ అంతా వెళ్ళిపోయే లోపల మనము మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 3-4 టమాటాలు, మిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి. అయితే మసాలా గరం మసాలా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, జీలకర్ర, 6-7 లవంగాలు, ఒక ఇలాచీ, దాల్చిని, ఇంకా బిర్యానీ ఆకు. అయితే టమాటా ప్యూరీ చేసుకోవడానికి ఆ టమాటాలన్నీ కట్ చేసుకోవాలి. చూసింది కదా, ఇట్లా మనం ప్యూరీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కుక్కర్లకించి ఇదంతా పనసకాయ స్ట్రెయిన్ చేసుకోవాలి, వడగట్టుకొని. ఈ నీళ్ళు మనకు అవసరం పడుతుంది. ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులో నూనె వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల నూనె వాడిన, ఒకటి ఆవాల నూనె, ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్. ఎందుకంటే ఆవాల నూనెతో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వాడచ్చు, ఇదే కావాలని ఏం లేదు. ఇది ఫ్రై కోసం తీసుకున్న నూనె కాబట్టి అందుకోసమే ఎక్కువ తీసుకున్నాం. అయితే నెక్స్ట్ మనం పనస ఒక్కొక్క ట్రిప్ ఇట్లా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా అన్నీ మొత్తం పనసన్ని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చూసిండ్రా, ఈ విధంగా అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంత బాగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనం అది సేమ్ కడాయి తీసుకొని ఇంకా కొంచెం నూనె అందులో యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఏదైతే మనం మసాలాలు తీసుకున్నామో అవన్నీ మసాలాలు అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిగడ్డ, మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైతే మనం టమాటా ప్యూరీ చేసుకున్నామో అది కూడా అలా యాడ్ చేసుకోవాలి. మంచి బాగా కలిపిన తర్వాత ఇక ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ మసాలా. ఇది మీకు కూడా కావాలంటే నేను కమెంట్ పెట్టండి, నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను. అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో ఏదైతే టమాటా ప్యూరీ ఉందో అందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇది పనసకాయ ఏదైతే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుకి సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈ మసాలా ఏదైతే ఉంది కదా, ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇది 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, నేనే ప్రిపేర్ చేసిన. మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి, చేసి చూపిస్తా.
ఇది మంచిగా ఉడకడానికి కొంచెం 5-10 మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేయాలి. తర్వాత మనం మూత తీసిన తర్వాత చూస్తారా ఇట్లా నూనె అంతా ఇట్లా పైకి తేలినట్టుంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు, మన గ్రేవీ రెడీ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఆ పనసకాయలన్నీ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వరకైతే అవసరమైతే ఇట్లా పెట్టుకోవచ్చు టైట్గా, లేదు అంటే గ్రేవీ టైప్ కావాలంటే ఇంకా కొంచెం అన్ని మసాలా నీళ్ళు ఉన్నాయి కదా అది అలా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఇదిగోండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంది. చపాతీలకి ఇట్లా కావాలంటే ఇంకా కొంచెం లిక్విడ్ టైప్గా చేసుకోవాలంటే ఆ నీళ్ళు యాడ్ చేసుకోండి. ఎంతో ఈజీ ఇంకా టేస్టీ పనసకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని రెసిపీస్ తోటి మీ ముందు ఉంటా. మీ మహాలక్ష్మి. బాయ్.